ఇప్పుడే ఎస్బీఐ శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. 2 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపైన, అలాగే 2 కోట్ల పైబడిన బల్క్ డిపాజిట్లపైన వడ్డీ రేట్లను అయితే సవరించింది. కొత్త వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి అయితే రాబోతున్నాయి. 2 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై ఆర్బీఐ గరిష్టంగా 75 బేసిస్ పాయింట్ల మేర ఎస్బీఐ వడ్డీని పెంచింది. 46 రోజుల నుంచి 179 రోజులు ఎఫ్డీపై గతంలో 4.75% వడ్డీకి బదులు ఇకపై 5.50% చెల్లించనుంది. సీనియర్ సిటిజన్లకు 5.25% ఉన్న ఈ వడ్డీని ఆ శాతానికి అయితే పెంచిందనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, టేబుల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎంత కాల వ్యవధికి ఎంత వడ్డీ ఇవ్వబోతున్నారు అనేది, సాధారణ పౌరులకు ఎంత ఇవ్వబోతున్నారు, సీనియర్లకు ఎంత ఇవ్వబోతున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో అత్యధికంగా 7.5% వడ్డీ అంటే మామూలు కదనమాట, ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లోని. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుందాం అనుకుంటే ఇది ఒక మంచి సమయం అనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.